ప్యానెల్లోని విక్రమ్ గారికి, ఏవిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. మీరు అన్నట్టు మహానాడు అంటేనే ఒక పెద్ద పండుగ అండి మా అందరికీ కూడా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతి తెలుగువాడు కూడా ఆరాధించి పూజించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం మే 28వ తేదీ. ఆ సందర్భంగా పార్టీ కుటుంబం మొత్తం కూడా ఒక్క చోటకి చేరి పార్టీకి సంబంధించి, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి స్థితిగతులు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పాలసీస్ కానివ్వండి, రకరకాలైనటువంటి అంశాలపైన చర్చించి తీర్మానాలు చేయటం. అంటే పార్టీకి రాబోయే ఒక సంవత్సర కాలానికి దశా దిశ నిర్దేశించినటువంటి ఒక వేదిక మహానాడు. మరి అటువంటి ఒక గొప్ప పండుగ నాకు ఎన్నో ఆ, ఆ, మధురానుభూతులు, అంటే ఎన్నో మంచి తీపి జ్ఞాపకాలు. ఎందుకు పోయిన సంవత్సరం కడపలో జరిగినటువంటి మహానాడే ఒక పెద్ద ఒక చాలా గుడ్ మెమరీ మా అందరికీ కూడా. కొన్ని లక్షల మంది ఆ, కడప మహానాడు ఆ రోజున ఎంత అద్భుతంగా జరిగింది. అదేవిధంగా దానికి ముందు రాజమండ్రి కానివ్వండి, అంతకు ముందు ఆ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు. ఆ ఆ రోజున ఆనాటి గొడ్డల పార్టీ ప్రభుత్వం కార్యకర్తలను రానివ్వకుండా ఎన్ని అడ్డంకులు పెట్టినా, రోడ్డుకి అడ్డంగా లారీలు పెట్టి, పోలీస్ వాహనాలు పెట్టి, వాహనాలు దొరకకుండా చేస్తే ఆ రోజున ఎడ్ల బండ్లు వేసుకుని కూడా వచ్చేసారు, కాలినడకన వచ్చేసారు. ఒంగోలు మహానాడు అదొక చరిత్ర. ఇట్లా మహానాడును తలుచుకోగానే ఎన్నో జ్ఞాపకాలండి, ఎన్నో జ్ఞాపకాలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది కలుస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. కుటుంబం మొత్తం ఒక చోట చేరి మీరు అన్నట్టు అన్నీ కూడా ప్రత్యేకతలు. ఇప్పుడు భోజనాల దగ్గర నుంచి మహానాడు భోజనాల మెన్యూ కూడా, దానికి కూడా ఒక ప్రత్యేకత. అంటే అన్నగారు పుట్టినరోజు నాడు ఆయనకి ఇష్టమైనటువంటి వంటకాలన్నీ కూడా చేయటం, అవన్నీ కూడా చక్కగా ఆరగించడం. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టం. అంటే హాస్పిటాలిటీ విషయంలో ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. బాగా వచ్చేవారందరికి మంచి భోజనం పెట్టాలి, హైజీనిక్ గా ఉండాలి. పోయిన మహానాడు అయితే మేము స్వచ్ఛ మహానాడిగా ప్రకటించి కడపలో శానిటేషన్ పరంగా అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సో భోజనాల దగ్గర నుంచి ఫోటో ఎగ్జిబిషన్, అసలు అన్నగారు పాత ఫోటోగ్రాఫ్స్, ఇప్పుడు మా టీడీ జనార్దన్ గారు, ఇప్పుడు విక్రమ్ పోలా గారు కూడా ఉన్నారు ఆ కమిటీలో. వీరందరూ కూడా సేకరించి అన్నగారికి సంబంధించినటువంటి అనేక ఓల్డ్ పిక్చర్స్, పార్టీ హిస్టరీని తెలియజేసేటటువంటి అవన్నీ. నేను అనేది అదే, ఇవన్నీ రేపు టెక్నికల్ దీంట్లో ఉండవు కదా, వర్చువల్ లో. అంటే అంటే ఈసారి అదే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తూ, ఈసారి ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, లేకపోతే అసలు నెల్లూరులో అద్భుతంగా మొత్తం అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా సోమిరెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి కోటన్ రెడ్డి అన్న, వీళ్ళందరూ అద్భుతంగా అక్కడ గ్రౌండ్ అంతా సిద్ధం చేశారు. సన్నాహక సమావేశానికి నేను కూడా వెళ్ళాను. మొత్తం అక్కడ పరిశీలించే ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైనటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొంత మనం పొదుపు పాటించాలి, ఇంధనం వాడకం విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలని చెప్పి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, దానివల్ల దీన్ని ఈసారి కొద్దిగా డౌన్ సైజ్ చేసుకుని ఒక హైబ్రిడ్ మోడల్లో, వర్చువల్ విధానంలో మనం మహానాడుని చేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయానికి, అంటే దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. కొంత మాకు నిరుత్సాహం కలిగినప్పటికీ, అరే ఒక పెద్ద పండగని అందరం కలుసుకునే వాళ్ళం కదా లీడర్స్ అందరూ అని చెప్పి, కార్యకర్తలు అని మీ అందరం కూడా కొద్దిగా నిరుత్సాహపడిన తప్పని పరిస్థితి. అందుకనే ఒక హైబ్రిడ్ మోడల్లో నిర్వహించుకున్నాం. గతంలో కోవిడ్ సందర్భంగా పూర్తి డిజిటల్ మహానాడుని అప్పుడు కూడా నిర్వహించుకోవటం జరిగింది. ఈసారి వర్చువల్ విధానంలో, అంటే కీలకమైనటువంటి నాయకులు, రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ మొత్తం కూడా కేంద్ర కార్యాలయంలో ఉండేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు, 175 నియోజకవర్గాలకు సంబంధించి 1875 క్లస్టర్లలో అక్కడ ప్రత్యేకంగా స్క్రీన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ మహానాడు అంతా కూడా అక్కడ కూర్చుని వీక్షించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. నాయకులు ఇంటరాక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అంటే 1875 క్లస్టర్లు అంటే ప్రతి క్లస్టర్లో సుమారుగా 20,000 మంది ఓటర్లతో కూడినటువంటి క్లస్టరు. మరి పార్టీకి నాకు సంబంధించి కూడా దాదాపు మరి 800 మంది కీలకమైనటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రతి క్లస్టర్లో కూడా ఉంటారు. సో వారందరూ కూడా పార్టీ మహానాడులో ఈ వర్చువల్ విధానంలో, హైబ్రిడ్ మోడల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి.
ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుని అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు, అంటే ఏదో స్క్రీన్ పెట్టి వదిలేయటం కాదండి. ఇందాక టెలికాన్ఫరెన్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి క్లస్టర్ దగ్గర కూడా మీరు మంచి భోజనాలు, మహానాడులో ఏ రకంగా అయితే మంచి భోజనాలు పెడతామో అక్కడ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయండి. ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి, అక్కడ ఎయిర్ కూలర్స్ కానీ ఏసీలు కానీ అవన్నీ ఉండే చూసుకోండి, చక్కగా మజ్జిగ పెట్టండి, మంచినీళ్ళు అందుబాటులో ఉంచండి. ఇవన్నీ ఆయన మొత్తం అన్ని జాగ్రత్తలు చెప్పారు. క్లస్టర్ స్థాయిలో జరిగిన ఏర్పాట్లు కరెక్ట్ గా ఉండాలి, అన్ని నేను మానిటర్ చేస్తానని ఎమ్మెల్యేస్ అందరికీ చెప్పటం. అనివార్య పరిస్థితిలో ఒక పెద్ద పండుగను ఈ రోజున హైబ్రిడ్ మోడల్లో చేసుకుంటా ఉన్నాం వికే గారు. తప్పనిసరి ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి అందరికీ కూడా. రైట్. విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, మీరు చాలా మహానాళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మేము చాలా మహానాళ్ళు రిపోర్ట్ చేశాము.